హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్వి కిచెన్ అండ్ వ్లాగ్స్. సో ఇవాళ వీడియోలో అయితే సింపుల్ అండ్ టేస్టీ సాంబార్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే మనమైతే కందిపప్పుని మంచిగా ఉడికించుకొని మెత్తగా అయిన తర్వాత అందులో వచ్చేసి మనమైతే చింతపండు పులుసు పోయాలి. సో మనమైతే క్యారెట్, బెండకాయ, పచ్చిమిర్చి, మునక్కాయ, ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి. దాంతోపాటు కరివేపాకు కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మెంతులు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఎండుమిర్చి అండ్ ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. సాంబార్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. సో ఇప్పుడు వీటిని అయితే కొద్దిగా మనమైతే ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఫ్రై అయిన తర్వాత మనమైతే ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ, క్యారెట్ ఇంకా బెండకాయ ముక్కలు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మీరు ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా కొట్టడం మర్చిపోకండి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కలుపుకున్న తర్వాత మనమైతే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీలో ఎంతమందికి సాంబార్ ఫేవరెటో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకైతే సాంబార్ అయితే చాలా ఇష్టం. ఇది మొత్తం మంచిగా ఫ్రై అయిన తర్వాత మనమైతే ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పు ఇంకా చింతపండు రసం వేసి మంచిగా కలపాలి. అండ్ ఇందులోకి మనం కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు వేయకపోతే అసలు ఆ ఫ్లేవరే రాదు. సో కంపల్సరీ మిస్ చేయకుండా కరివేపాకు అయితే వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పుతో పాటు ఇందులోకి అయితే మనం కొద్దిగా చక్కెర వేసుకుందాం. చక్కెర వేయడం వల్ల టేస్ట్ అనేది బ్యాలెన్స్గా ఉండి టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది. అండ్ ఇప్పుడు దీన్ని ఒకసారి మంచిగా కలిపి దీన్ని అయితే ఉడికించుకోవాలి. అండ్ మంచిగా కలిపిన తర్వాత దీన్ని మొత్తం 20 నిమిషాల పాటు మరగనివ్వాలి. సో మధ్య మధ్యలో కలుపుతూ మంచిగా 20 నిమిషాల పాటు మరిగితే మన టేస్టీ అండ్ సింపుల్ సాంబార్ అయితే రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చే ఉంటుంది. కాబట్టి వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వేడివేడి అన్నంలో వేడివేడి సాంబార్, దాంతోపాటు అప్పడం పెట్టుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేసినప్పుడు మర్చిపోకుండా బెల్ సింబల్ని కూడా కొట్టండి. అప్పుడే మేము ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో ఇంతే. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.